వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు 50 ఇయర్స్ ఏజ్‌లో వాళ్ళు రిటైర్మెంట్ అప్పుడు గనుక మనం చూసుకున్నట్లయితే బిఫోర్ 50 ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ప్లాన్స్ అంటూ ఉండవు. మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎస్ఐపీస్ కానీ ఎటువంటి ప్లాన్స్ అంటూ ఉండవు. వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు మనం ముందే చేయాల్సింది గాని. సో వాళ్ళు ఏంటి 50 ఇయర్స్ ఏజ్ తర్వాత 60 ఇయర్స్ అప్పుడు రిటైర్మెంట్ కదా! ఈ 10 ఇయర్స్ ప్లాన్‌లో ఏం చేయాలి అనేది చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్ ఇప్పుడు 50 ఇయర్స్ ఏజ్ ఉన్నోళ్ళు లేట్ రిటైర్మెంట్ తీసుకుంటారు అనుకుందాం. సో బిఫోర్ 50 ఇయర్స్ కనుక మనం చూసుకుంటే ఎటువంటి ప్లాన్స్ ఉండవు. జీరో అని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎస్ఐపీస్ కానీ ఎటువంటి కార్పస్ అంటూ ఉండదు. నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ మాత్రమే వాళ్ళకు ఉండేది రిటైర్మెంట్‌కి. అలాంటి సిచ్యువేషన్స్‌లో ఏం చేయాలంటారు? నిహాల్ గారు, ఇప్పుడు 50 ఇయర్స్ అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ 50 ఇయర్స్ వరకు చేయలేదంటే యాక్చువల్‌గా ఒక ప్లాన్, స్ట్రాటజీ అనేది లేదు. లేకపోతే ఆయనకి ఎప్పుడు రిటైర్మెంట్ అనే థింకింగ్ కూడా ఉండుండు. సో 50 ఇయర్స్కి వచ్చి ఒక రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే హీ వుడ్ హావ్ గాన్ సంథింగ్ రాంగ్. ఒక డివేట్ అయ్యో లేకపోతే ఏదో తప్పు ఏదో జరిగి ఉండొచ్చు, లేకపోతే తెలియకపో ఉండొచ్చు. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలని. మన మార్కెట్లో ఇప్పుడు సినారియో మార్కెట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు అవేర్నెస్ అయితే బాగా ఉంది. కానీ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్. 48కి, 50కి, 45 ఇయర్స్కి దే ఆర్ థింకింగ్ ఆఫ్ ఇన్వెస్టింగ్. సో అది కొంతమంది ఏం చేస్తారంటే మాట్లాడుతూ గడిపేస్తారే తప్పించి స్టార్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా చేయట్లేదు. మాతో మాట్లాడతారు, నాకు 48 ఇయర్స్, నాకు ఇంకా 12 ఇయర్స్ ఉంది. కొంతమందికి ఏంటంటే సార్, జీతం అనేది సరిపోదు. ఒక 50,000 వస్తుంది అనుకోండి, వాళ్ళ ఖర్చులో 30,000, 40,000, 45,000 అవుతుంది. ఇంటికి రెంట్ చూసుకోవడానికి ఇవన్నీ. సో వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు. సో అదే కానీ మనకు సమయం ఉంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కాబట్టి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి, 50 ఇయర్స్. మనం అంటుంటాం కదా సార్, లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఏ డాట్, దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్. సిమిలర్గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా టైం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు 10 ఇయర్స్ సమయం ఉంది. కాకపోతే వాళ్ళకు ఉండే సమయం చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ఒక 60 ఇయర్స్ కానీ తీసుకుంటే 50 ఇయర్స్ పర్సన్కి ఓన్లీ 10 ఇయర్స్ ఉంటుంది. 10 ఇయర్స్లో కూడా ఒకవేళ వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు అనుకుంటే, రైట్, సో అలాంటి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసి వెల్త్ క్రియేట్ చేయవచ్చు. లేదు, జీతం తక్కువ ఉంది, తక్కువ ఇన్వెస్ట్ చేయగలను అనేటప్పుడు వాళ్ళకి మంచి వెల్త్ అనేది క్రియేట్ అయ్యే పాసిబిలిటీస్ లేవు, రైట్. వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ట్రేడింగ్కి వెళ్తారు. దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ట్రేడింగ్. దే వాంట్ క్విక్ మనీ. అంటే మనకు 10 ఇయర్స్ ఉంది కదా, 5 ఇయర్స్ సంపాదించేద్దాం అని చెప్పి మనం వచ్చే డబ్బులన్నీ ట్రేడింగ్ చేస్తుంటారు. లేదంటే అప్పులు తీసుకుని వచ్చి పెడుతుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ లాస్ మనీ ఇన్ ట్రేడింగ్. 90% లాసే ఉంటారు. ఎస్, మోర్ దెన్ 90%. మోర్ దెన్ 90%. హ్యావ్ లాస్ట్ మనీ ఇన్ ట్రేడింగ్. ఎప్పుడైనా ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, సేఫ్ వెల్త్ క్రియేట్ చేసుకోవాలి ఫ్యామిలీ కోసం అనుకునేటప్పుడు 50 ఇయర్స్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రొవైడెడ్ దే షుడ్ బి ఎర్నింగ్ వెల్. ఇలాంటి చేసేటప్పుడు ఏంటంటే సరే, ఈ 50 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు వచ్చిన అమౌంట్లో మ్యాక్సిమం అగ్రెసివ్ సేవింగ్స్ అనేది చేసుకోవాలి. వాళ్ళకి వచ్చిన జీతంలో 30 to 50% సేవింగ్స్ చేయగలిస్తే వాళ్ళు అది ఇన్వెస్ట్ చేసి వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈ 10 ఇయర్స్ వెల్త్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సంటేజ్ సార్. 30 to 50% ఆఫ్ దర్ శాలరీ సేవింగ్ చేయగలిస్తే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుగుతారు. ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 50 ఇయర్స్లో అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ తగ్గించుకోవాలి. 50 ఇయర్స్ వచ్చినప్పటికీ వాళ్ళకి అప్పులు ఉండకూడదు. అప్పులు లేకుండా చూసుకోవాలి. మీరు అప్పులు చేశారంటే మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ 10 ఇయర్స్ అప్పులే కడుతుంటారే తప్పించి ఇన్వెస్ట్ చేయలేరు. సో 3 థింగ్స్ ఇంపార్టెంట్. సేవింగ్స్ 30 to 50% సేవింగ్స్. అది సేవింగ్స్ చేయాలంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పులు చేయకూడదు. అప్పులు ఉంటే ఎంత త్వరగా క్లియర్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఈ 50 ఇయర్స్ పర్సన్ని మనం జనరల్గా ఏమంటాము, యంగ్ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు అంటాం, రైట్. ఇప్పుడు 25 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా కొత్త జాబ్ చేరారనుకోండి, వాళ్ళకి ఏజ్ ఉంది కదా, 60 ఇయర్స్ ఇంకా లాంగ్ జర్నీ ఉంది కదా, రిస్క్ అపెటైట్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, రిస్క్ తీసుకుని చేయొచ్చు అంటారు. కానీ ఎప్పుడైతే 50 వస్తుందో వాళ్ళ రిస్క్ అపెటైట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. మనం హై అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టడానికి లేదు. మనం పెట్టేటప్పుడు ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి. 50 ఇయర్స్ వచ్చినప్పటికి వీ డోంట్ నో వెన్ ద అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్. చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ జాబ్ ఉంటుంది, రిస్క్ తీసుకోగలుగుతారు ఎక్కువ.
50 ఇయర్స్ వచ్చినప్పటికీ ఆ రిస్క్ అనేది కొంచెం తగ్గించుకుంటూ బ్యాలెన్స్ పోర్ట్ఫోలియోని టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్ అండి. సార్ ఇప్పుడు జనరల్గా ఒక 50 ఇయర్స్ పర్సన్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు అనుకోండి, రిటైర్మెంట్ 10 ఇయర్సే ఉంది. సో ఎప్పుడైతే మనం ఒక 60 ఇయర్స్ రిటైర్మెంట్ అనుకుంటామో ఒక 10 ఇయర్స్ ఉంది ఇన్వెస్ట్మెంట్, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో లేకపోతే కొంచెం అగ్రెసివ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ నెక్స్ట్ 5 ఇయర్స్, ఫస్ట్ 5 ఇయర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉండొచ్చు, నెక్స్ట్ 5 ఇయర్స్ ఏదైతే ఉందో అక్కడ మనం పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒక రిస్క్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మన గోల్ దగ్గరికి పడుతుందో వీ హ్యావ్ టు బీ కన్జర్వేటివ్. ఫస్ట్ అగ్రెసివ్ ఉంటాము, అగ్రెసివ్ నుంచి కన్జర్వేటివ్ వచ్చేస్తాం. ఎప్పుడైతే గోల్ 55 ఇయర్స్ 60 ఇయర్స్ గోల్ అయితే 55 వచ్చినప్పటికీ మనం కన్జర్వేటివ్గా కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటూ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియోలో రావాలి. సో అలాగ వస్తేనే మన ఇన్వెస్ట్మెంట్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. ఎందుకంటే సమయం లేదు మనకి వీఆర్ క్యాల్కులేటింగ్ అంటిల్ ఓన్లీ 60 ఇయర్స్. అంటే ఇప్పుడు ఫ్రమ్ ద 51 ఇయర్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఎంత వరకు ఐ మీన్ శాలరీలో 30 to 50% అనుకున్నాం. 50 ఇయర్స్ ఏజ్ అంటే దగ్గర ఇప్పుడున్న సిచ్యువేషన్ 1 lakh అంటే ఈజీ వస్తుంది. 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎప్పుడు మనం చూసినట్లు. సో 1 lakh శాలరీ వాళ్ళకి 30 to 50% ఐ మీన్ ఒక 30,000 కనుక మనం ఎస్ఐపిలో అలా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఐ మీన్ 60 ఇయర్స్ వచ్చి ఒక 10 ఇయర్స్లో ఎంతవరకు బిల్డ్ అవ్వచ్చు అని అంటారు? అండ్ అప్రాక్సిమేట్గా ఒక నెంబర్ ఏమైనా చెప్తారు? ఇప్పుడు అవన్నీ మళ్ళీ క్యాల్కులేషన్ పార్ట్ సార్. అది ఓకే, నేను ఎప్పుడైనా ఒక నంబర్ చెప్పినప్పుడు మనం పర్ఫెక్ట్గా క్లియర్గా పర్ఫెక్ట్ ఉండదు, అప్రాక్సిమేట్ రేట్ ఉండేది, ఆ ఫిగర్ మాట్లాడుకోవద్దు. అది మనకు వచ్చే 12 to 15% అనేది రిటర్న్స్ అయితే జనరేట్, ఎంతవరకు 12 to 15% ఆన్ అన్ యావరేజ్ జనరేట్ చేస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే సార్, మనం ఇక్కడ 50 ఇయర్స్ పర్సన్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 5 ఇయర్స్ అంటే 50 to 55 ఇయర్స్ కొంచెం బ్యాలెన్స్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే 55 to 60 ఇయర్స్ వచ్చినప్పటికీ ఒక కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియోకి తీసుకొచ్చేయాలి. సో ఎందుకంటే తర్వాత వాళ్ళకి పెన్షన్ ఉండకపోవచ్చు, లేకపోతే గోల్ అనేది ఇంకేం అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయినప్పుడు మన కన్జర్వేషన్ మోడ్లోనే ఉండాలి. సో జనరల్గా మన ఒక రూల్ ఉందో, రూల్ ఆఫ్ 100 మైనస్ దర్ ఏజ్ ఈజ్ ఈక్విటీ అండ్ రిమైనింగ్ షుడ్ గో ఇంటూ డెబ్ట్ ఫండ్. అలాంటి క్యాల్కులేషన్స్తో రావాలి, ప్రొవైడెడ్ దే కెన్ టేక్ ద రిస్క్. ఈ 20% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 60 ఇయర్స్ వచ్చింది అనుకోండి, 100 minus 60, 40% షుడ్ గో టు ఈక్విటీస్, రిమైనింగ్ షుడ్ గో టు డెబ్ట్. బట్ ఆ రిస్క్ తీసుకోగలరా అనేది కూడా చూసుకుని దాన్ని బట్టి పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఇది కాకుండా మన రిటైర్మెంట్ ఒక్కటే మాట్లాడుతున్నాం. పోస్ట్ రిటైర్మెంట్ వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్, తర్వాత హెల్త్ అవన్నీ కవర్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఈ ప్లానింగ్ అన్నీ ఫేవర్ అయిపోతుంది, మనం అసలు దేనికి ఉపయోగపడదు. ఎందుకంటే ఒక్కసారి మనం మీకు తెలిసిందే, ఈ టైంలో కానీ ఒక్కసారి హాస్పిటలైజేషన్ అయితే మన సేవింగ్స్ అంతా మొత్తం పోతుంది. సో ప్రతి ఒక్కరు పోస్ట్ రిటైర్మెంట్ అంటే 60 తర్వాత, ఇప్పుడు 60 ఇయర్స్ వరకు ఒక గవర్నమెంట్ జాబ్లో చేశారనుకోండి, వాళ్ళకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ లేకపోతే దీంట్లో ప్రైవేట్ కంపెనీస్ అయినా. బట్ 60 తర్వాత లేకపోతే మీరు గోల్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. బట్ అప్పుడు 60 ఇయర్స్ తర్వాత మీకు ఏదైనా అప్పుడే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, మెడికేషన్స్ ఎక్కువ ఉంటాయి, చెకప్స్ ఎక్కువ ఉంటాయి. సో కాస్ట్ ఆఫ్ దానికే ఎక్కువ ఖర్చు పెడతారే తప్పించి మిగతా ఖర్చులు ఉండవు. షాపింగ్ వెళ్ళడం, బయట తిరగడాలు అవన్నీ తగ్గిపోతాయి. బట్ ఎప్పుడైతే ఈ హెల్త్ కేర్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోగలిస్తే ఆ 50 ఇయర్స్ పర్సన్ అనేది కూడా మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చండి. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక హెల్త్ వైజ్లో సెక్యూర్డ్గా ఉంటూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.